హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య మన ఇండియా ఇబ్బంది పడుతుందా? ఇండియాతో పాటు అనేక దేశాలు చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అనేక ఇష్యూస్ గ్లోబల్గా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉండేటువంటి సమస్యలు ఎప్పుడు క్లియర్ అవుతాయి? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంతర్జాతీయ విశ్లేషకులు త్రిపురనేని నరోత్తమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు చూస్తుండొచ్చు, యుద్ధం ఆల్మోస్ట్ ఒక 15 రోజులు దాటిపోయింది. అయినా కూడా ఇంకా ఎవరూ తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లా. ముఖ్యంగా అక్కడ వేరే దేశాలు ఎక్కడో ఒక దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేసుకుంటుంటే మనకి చాలా ఇబ్బందుల పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ అయిపోయిందని, లేదంటే నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ రేట్లు లేదంటే అడుగంటిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని. ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా మన ఇండియా పరిస్థితి ఏంటంటారు? ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది డెఫినెట్. ఆయిల్ అన్నది ప్రథమం, అవును సార్, అన్నిటికీ మధ్యమైనది ఎకానమీ, గ్లోబల్ ఎకానమీకి ఏ రంగం తీసుకున్నా కూడా. ఇప్పుడు దీని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద చూపిస్తుంది. మొత్తం నాస్డాక్ కానీ, మొత్తం ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఐఎస్సి కానీ, అదర్ యూరోపియన్ స్టాక్ మార్కెట్ కానీ, మన ఇండియన్ బిఎస్సి ఎక్స్చేంజ్ మీద కూడా ఘోరమైన ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు లేని ఇప్పుడు రీసెంట్ గా ఏంటి దిస్ వార్, ఇప్పుడు ఈ వార్ వచ్చేసి ఒక మత ప్రాతిపదిక, ఒక యాంగిల్ దాని మీద స్టార్ట్ అయింది ఇనిషియల్ ఫస్ట్ డేస్. తర్వాత మధ్యలో యాంగిల్ ఎట్లా మారింది? న్యూక్లియర్ వెపన్స్. ఈ న్యూక్లియర్ వెపన్ మాత్రం వాళ్ళకి అందిందంటే మిడిల్ ఈస్ట్ మొత్తం వాళ్ళ కబంధ హస్తాలు వెళ్ళిపోతుంది. మిడిల్ ఈస్ట్ అంటే ఆయిల్. ఇఫ్ ఆయిల్ ఈస్ ఇన్ దేర్ కంట్రోల్, మొత్తం ప్రపంచాన్ని శాసించడం మొదలెడుతుంది ఇరాన్ అని. అది మింగుడు పళ్ళ ఎవరికి? అమెరికాకి ఫస్ట్. ఇది బ్యాక్గ్రౌండ్ ఎక్కడ జరుగుతుంది? ఒక పక్కన ఇరాన్, ఇంకో పక్కన మన బ్రిక్స్ అంటున్నాం. బేసికలీ వాడు డాలర్ ని మొత్తం పతనం చేయడానికి మొత్తం మల్టీపోలార్ వరల్డ్ అనేది తయారైపోయింది. ఓకే, ఇంతకుముందు అట్లా కాదు, మల్టీపోలార్ లేదు. ఇట్స్ ఓన్లీ వన్ సూపర్ పవర్ విచ్ ఇస్ అమెరికా. అంతే. వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు చైనా పెద్ద అంటాం కదా, చైనా 244 మిలియన్, 244 బిలియన్, వాడు 800 బిలియన్. యుఎస్ డాలర్ ట్రిపుల్ కన్నా ఎక్కువ, 4 times ఆల్మోస్ట్ అంత ఉంటుంది. అమెరికన్ ఆర్టిలరీ కానీ, వాళ్ళ వెపనరీ కానీ, ఇట్స్ లైక్ టూ హై. డిఫెన్స్ స్పెండింగ్ ఇస్ టూ హై. అంటే చాలా మంది మీడియా మరి ఇప్పటికీ అమెరికా మిసైల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, చాలా ఎక్కువ ఖర్చు చేసేసింది, దానివల్ల చాలా ఎకానమీ వాళ్ళకి కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది, సో దానికోసం వెనక్కి తగ్గిపోతుంది అమెరికా. అదే మైండ్ గేమ్. ట్రంప్ దానికే వస్తున్నాను. మైండ్ గేమ్ మొత్తం బేసికలీ స్టాక్ మార్కెట్ గేమ్. ఇది వచ్చేసి ఇట్లా ఫస్ట్ వచ్చేసి ఇలా బ్రిక్స్, ఇలా అమెరికాకి మింగుడు పడలేదు, సో అమెరికా అటాక్డ్. ఇంకొక రీజన్ కూడా ఉంది, ఇంకొక యాంగిల్ కూడా ఉంది. వై ట్రంప్ అటాక్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఇది ఒక 6 నెలల తర్వాత కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడు నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ ఇస్ అ పోలరైజింగ్ పర్సనాలిటీ. ట్రంప్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్. ఇప్పుడు రీసెంట్ గా ఉన్న ఒబామా లాంటి, లేదా జో బైడెన్ లాగా. ఈజ్ నాట్ సచ్ అ కైండ్ ఆఫ్ అ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. ఈజ్ మోర్ లైక్ ఇప్పుడు రిచర్డ్ నిక్సన్, ఆండ్రూ జాక్సన్, ఇటువంటి పోలరైజింగ్ ఫిగర్స్. స్టాండర్డ్ కాదు, పోలరైజింగ్, అగ్రెసివ్. అంటే ఒక వర్గం తన్ని దేవుడిలాగా ఆరాధిస్తారు, ఒక వర్గం రాక్షసుడు లాగా చూస్తారు. అది పోలరైజింగ్ పర్సనాలిటీ. హిట్లర్ ఎట్లా? అవును సార్. ఓకే ఓకే, ఒక వర్గం అంటే దేవుడిలాగా ఆరాధిస్తారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్. ఇది ఫస్ట్ టైం కాదు. రిచర్డ్ నిక్సన్ ఉన్నాడు, అంతకుముందు ఆండ్రూ జాక్సన్. ఇట్లా అమెరికా చరిత్ర ఉంది దీంట్లో. ట్రంప్ కూడా కొత్త ఏం కాదు ఈ జాబితాలో. అటువంటి పర్సన్ ఇప్పుడు దాని మిడ్ టర్మ్ ఎలక్షన్స్, వాళ్ళ దేశ ప్రజల మన్నన గెలవాలంటే ఆల్రెడీ పవర్ కి వచ్చింది పోలరైజింగ్, వైట్ సుప్రిమసీ. అసలు మన తెల్ల వాళ్ళు మనమే అసలు గ్రేట్, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే, లెట్స్ అమెరికన్ వైట్ అమెరికన్స్ విల్ బికమ్ గ్రేట్, వీఆర్ గ్రేట్, వీ రూల్ ద వరల్డ్. తన మాటలు చూసారు కూడా అలానే ఉంటది. వి బాంబ్డ్ దెమ్, వి కిల్డ్ దెమ్, వి ఫినిష్డ్ దెమ్, ఇట్స్ ఆల్ ఓవర్, అమెరికా ఇస్ డన్ ఎవ్రీథింగ్, అమెరికా ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇలా మాట్లాడతాడు. అటువంటి పోలరైజింగ్ పర్సనాలిటీ. ఇప్పుడు ఏమి వాళ్ళకి ఫీడింగ్ అయ్యిందంటే, మొసాడ్, సిఐఏ వీళ్ళందరూ ఫీడ్ చేశారు.
ఇప్పుడు మీరు ఇఫ్ యు ఫినిష్ దిస్ ఇరానియన్ టాప్ లీడర్షిప్, ఇరాన్ విల్ సరెండర్. అవును. ఇఫ్ ఇరాన్ సరెండర్స్, యూ గట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ ది అమెరికన్ కాలిఫోర్నియా. ఇప్పుడు అమెరికన్స్ మొత్తం అప్రిషియేట్ చేస్తారు. ట్రంప్ వచ్చి చేశాడు, ఒక జార్జ్ బుష్ కన్నా ఒక మామూలు పోలరైజింగ్ ఫిగర్ కాదు. అమెరికా ఒక పరువు నిలబెట్టాడు, మిడిల్ ఈస్ట్ నే ప్రపంచాన్ని కాపాడాడు ఓకే అన్నది ఎక్స్పెక్టేషన్, అన్న ఒక హాలుసినేషన్ లో కూర్చొని చేశాడు. ఓకే ఓకే కానీ ఇట్లా వార్ వేరే విధంగా మారిపోయింది. ఇరాన్ ఏం చేసిందంటే ఇది రిలీజియస్ వార్ కాదు, ఓకే అండ్ దిస్ ఇస్ నాట్ ఎ వార్ ఫర్ రిసోర్సెస్, ఓకే అండ్ దిస్ ఇస్ నాట్ ఎ వార్ ఫర్ హెజిమనీ. ఓకే ఎవరు నువ్వు గొప్ప నేను గొప్ప, ఈ దేశం మా దేశం గొప్ప అది కాదు. సుప్రీమసీ కోసం కాదు, జియో పొలిటిక్స్ కోసం కాదు. దిస్ ఇస్ అ వార్ ఆన్ గ్లోబల్ ఎకానమీ అని ఇరాన్ ను మొత్తం మార్చేసింది. అక్కడ స్ట్రగుల్ అంతు చిక్కట్లేదు. వీళ్ళు ఎట్లా, ఇది మనం అనుకున్నది వేరు, జరిగింది వేరు, మొత్తం బోల్తా పడింది కదా అని ఇప్పుడు అందరు తల గోక్కుంటున్నారు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మిడిల్ ఈస్టర్న్ కంట్రీ వాళ్ళ ఓన్ అరబ్ వరల్డ్ మీద ఏ భయము లేకుండా కొట్టారు. మొత్తం ఖతార్, యుఏఈ ఏ భయం లేకుండా పక్కనే ఉన్నారు వాళ్ళు, ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి, వాళ్ళనే కొట్టాడు ధైర్యంగా. అంటే వాళ్ళు పక్కన ఉంటారు, ఒక క్షణం ఆలోచించలేదు, ఫస్ట్ కొట్టింది అక్కడ. అవును సార్, కొట్టాడు. ఎందుకు కొట్టాడు అదే చెప్తున్నాను. ఇట్ ఈస్ ఆల్ ప్రీ ప్లాన్డ్, ఓకే బ్యూటిఫుల్లీ ప్లాన్డ్. బ్యూటిఫుల్లీ అంటే ఫ్రమ్ అన్ ఇరానియన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మెయిన్ ఏంటి, ఒక పవర్ స్లోగన్ ఉంటుంది. పవర్ స్లోగన్ అంటే బేసికలీ స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ స్కాటర్. ఇది పవర్ పాలిటిక్స్. బేసికలీ ఏంటి, ఫస్ట్ ఆ రాజును చంపేస్తే మొత్తం వెనకాల ఉన్నారు అందరూ ప్రజా పోతారు, డిస్మిస్ అయిపోతుంది. ఇది పాతకాలం నుంచి మనకు పాతకాల పద్ధతి, రాజుకాల పాత. అది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మడ్రో గానీ, ఇది మన ఇప్పుడు వెనిజులాలో గానీ రీసెంట్ ఇన్వేషన్స్ చేసేది అదే. ఈ స్ట్రైక్ యూజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు వాళ్ళు ఎదురు చూడని దెబ్బ ఎక్కడంటే ఖమేనీ ముందే వన్నీ అవుట్ అని. హీస్ ఆల్రెడీ 86 years old. ఇంకా ఎప్పుడైనా నా ప్రాణం పోతుంది, అమెరికా చంపచ్చు లేదా ప్రకృతి కూడా నన్ను చంపచ్చు, ఏదైనా నా కాలం అయిపోయింది. నెక్స్ట్ లేయర్ ఒకరినో ఇద్దరినో తయారు చేస్తారు. అది చేయలా. ఒక మొత్తం IRGC అని ఒక సంస్థ ఉంది. మొత్తం IRGC ఇస్ అ సెక్యూరిటీ ఫోర్స్ ఇరాన్. ఓ 1.5 సైన్యం ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ అనదర్ ఖమేనీ. ఇదే మైండ్, ఇదే తన థాట్స్ కావచ్చు, ఇదే ఎఫిషియన్సీ ఉంటది, ఇదే ఎఫిషియన్సీ, ఇదే అగ్రెషన్. దే వెల్ ట్రైన్డ్. ఏదో గన్ను పట్టుకుని పేల్చే సెక్యూరిటీ గార్డ్ కాదు, మిలిటరీ ఆఫీసర్ కాదు. ఈజ్ ఆల్సో సైంటిస్ట్. దే లోడ్ వెపన్స్, దే ఆపరేట్ ద radars, దే ఆపరేట్ డ్రోన్స్, దే వర్క్ ఎట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. అంతా ఒక సమస్య. అండ్ ఆల్సో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, రిలీజియస్ షియా వాట్ యు సే బిలీఫ్ సిస్టమ్ లో ఇంకా ఇమ్మడిపోయి ఉంటారు. అటువంటి IRGC ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లో పనిచేసినోడే ముజ్దబా. ఇప్పుడు పెద్ద కొడుకు 30 ఏళ్ళు పనిచేశాడు ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లో. అందుకనే తన్ని లీడర్ చేశారు. అంటే తనే తయారు చేసుకోగలుగుతాడు, తనే దాన్ని ప్రతివాడు తన్ని ఇప్పుడు తను చంపేసినా కూడా 1.5 ఖమేనీలు ఉన్నారు. ఒక్క ఖమేనీ కాదు, ఒక్క ఖమేనీ చచ్చిపోతే 1.5 ఖమేనీలు పుట్టుకొచ్చారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అమెరికా ఇస్ ఫేసింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇజ్రాయెల్ ఇస్ ఫేసింగ్. మరి బుద్ధి ఎంత చాకచక్యం అంటే, ఇప్పుడు అమెరికా కెన్ స్పెండ్, ఇది అయిపోయింది, వాళ్ళ స్టాక్ పైల్ అయితే అయిపోతుంది. బికాస్ ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ లో స్పెండ్ చేశారు. ఇప్పుడు అగైన్ ఇక్కడ వచ్చేసరికి ఇరాన్ వార్ఫేర్ కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుంది, డ్రోన్స్ వదులుతుంది. చిన్న డ్రోన్స్ తోనే 20 lakh అంటే 18 లక్షలు ఒక్కొక్క డ్రోను. ఒక కొట్టడానికి ఒక థర్డ్ మిసైల్ కొట్టాలి కదా. ఇప్పుడు అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, థర్డ్ పేట్రియట్ బేసిక్ డిఫెన్స్ సిస్టమ్స్. ఈ థర్డ్ మిసైల్ కొట్టాలంటే 1 మిసైల్ కాస్ట్ 1.5 crore. వాడు 20 లక్షల్లో కొడుతున్నారు, వాళ్ళేమో కోట్లలో. 2 మిసైల్స్ కొట్టాలి. ఒక ఇంటర్సెప్టర్ ఒక మిసైల్ కొట్టాలి. ఈ 2 కొట్టాలి.
Okay. 3 కోట్లు ఖర్చు పెట్టాలి వాడు 20 లక్షల డ్రోన్ ని కొట్టడానికి. కొట్టడానికి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అమెరికా ఇస్ ఫేసింగ్ టుడే. అదొకటే కాదు, వీడి డ్రోన్స్ ఒకటే కాదు, ఈజ్ ఆల్సో క్రియేటింగ్ మిరాజ్ అంటారు, మిరాజ్ వార్ఫేర్. మిరాజ్ వార్ఫేర్ అంటే ఏంటి? బేసికలీ ఇప్పుడు ఒక షిప్ ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించటం. ఓకే, ఇప్పుడు అది ఏలో మొత్తం అన్ని ఏ ఒక హాలోగ్రామ్ లాగా, ఏ కాదు హాలోగ్రామ్ లాగా ఒకటి క్రియేట్ చేస్తారు. హాలోగ్రామ్ పై నుంచి రాడార్స్ కి, అక్కడ పై స్కైస్ లో ఉన్న ఫైటర్ జెట్స్ కి, మిసైల్స్ కి కూడా, డ్రోన్స్ కూడా అదేంటి అక్కడ రియల్ షిప్ ఉన్నట్టు కనపడుతుంది, అక్కడ రియల్ జెట్ ఉన్నట్టు కనపడుతుంది, వెళ్ళి కొడుతుంది, ఉట్టి గ్రౌండ్ మీద పగిలిపోద్ది, అది మిసైల్ వేస్టెడ్. ఇది నిజమేనా సార్? అది నిజమే. మీమ్స్ కింద పెట్టుకుంటున్నారు బట్ దే యూజింగ్ హాలోగ్రామ్స్. ఓకే. అండ్ దే యూజింగ్ ఈ ఫేక్ వెపనరీ, ఆర్మీ, ఇది ట్యాంక్స్, ఫేక్ ట్యాంక్స్ పెడుతున్నది, వేస్టింగ్ అమెరికన్ రిసోర్సెస్. ఓకే. అంటే కొంతమంది ఏదో ఎయిర్ బెలూన్స్ లాంటివి ఇంకోటి పెట్టేసి దానికి ఇలా 3 కోట్లు పెట్టి లేదా 30 కోట్లు పెట్టి దాన్ని పేల్చాల్సి వస్తుంది అనేది. అదే ఇప్పుడు రాడార్స్ ని, ఇప్పుడు టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ అంటే ఇదే చెప్తున్నాను. ఇరాన్స్ టెక్నాలజీ వర్సెస్ ఇజ్రాయెల్స్ టెక్నాలజీ అంటే ఇజ్రాయెల్స్ టెక్నాలజీ సుపీరియర్. ఇప్పుడు ఏ అల్గోరిథం పెట్టినా కూడా ఈ అల్గోరిథం కొట్టేస్తుంది వాడికి. అంత డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఇప్పుడు ఏంటి వీడు డ్రోన్స్ తీసుకొచ్చినా కూడా ఈ డ్రోన్స్ ని అమెరికా కొట్టడానికి ఖర్చు పెట్టాలి, కానీ ఇజ్రాయెల్ హాస్ అనదర్ టెక్నాలజీ కాల్డ్ ఐరన్ బీమ్. ఓకే. ఐరన్ డోమ్ ఇస్ అ డిఫెన్స్ సిస్టమ్. ఐరన్ బీమ్ ఉంది. ఐరన్ బీమ్ ఏంటి? లేజర్ టెక్నాలజీ. ఒక చిన్న లేజర్ బీమ్ తోటి కొట్టేస్తాడు వాడు, లక్షల్లో కట్టుబడి వేలల్లో అయిపోతాడు. ఓకే. ఇజ్రాయెల్ కెన్ ఫైట్ దట్ వార్ ఓకే ఎఫిషియెంట్ గా. బట్ ఇజ్రాయెల్ కూడా తట్టుకోలేని విషయం ఏంటంటే, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఈక్వేషన్. బ్రెయిన్ వాడుతున్నాడు, హ్యూమన్ బ్రెయిన్ వాడేస్తున్నాడు మధ్యలో. వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేపిస్తున్నాడు. అంటే స్పెండ్ చేపిస్తాడు. ఈ మిరాజ్ వార్ఫేర్ ఎక్కడ వాడతారు? వీళ్ళు బీమ్ టెక్నాలజీ వాడినా, ఏం టెక్నాలజీ వాడినా మొత్తం వేస్ట్ అవుతుంది, నేలపాలు అవుతుంది. ఓకే. ఓకే. ప్లస్ అదొకటే కాదు, వాళ్ళకున్న బిగ్గెస్ట్ బలం, ఇరాన్ కి బిగ్గెస్ట్ బలం వాళ్ళ ప్రకృతి. ఓకే. 60% ఆఫ్ దర్ ల్యాండ్ ఇస్ కవర్డ్ బై మౌంటైన్స్. చుట్టూ మనకెట్లా హిమాలయాలు, కింద ఇండియన్ ఓషన్, మూడు సైడ్ల ఓషన్, మనకు అది న్యాచురల్ డిఫెన్స్. అట్లా వాడికి 60% చుట్టూతో మౌంటైన్స్, బయట పోర్ట్స్ ఉంటాయి, లోపల సిటీస్ ఉంటాయి. ఈడేం చేశాడు, ఈ మౌంటైన్స్ కింద కొన్ని కిలోమీటర్స్ కింద మిలిటరీ సిటీస్ నిర్మించాడు. ఇరాన్ మిలిటరీ సిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, మొత్తం కావాల్సిన నెట్వర్క్ మొత్తం కింద, ఆ మౌంటైన్స్ కింద. ఈ మౌంటైన్స్ కింద ఏ రేడార్ పట్టుకుంటది? ఇజ్రాయెల్ రేడార్ పట్టుకుంటుందా, అమెరికన్ రేడార్ పట్టుకుంటుందా? వాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు మిసైల్ లాంచ్ చేస్తున్నాడు, మొబైల్ లాంచ్ చేస్తాడు, కొట్టేస్తున్నాడు, అక్కడ పోర్ట్ తెస్తున్నాడు. పోర్ట్ ఏమో ఎవరు రక్షిస్తున్నారు? రష్యా రక్షిస్తుంది. రష్యన్ నేవల్ షిప్స్ అదే. అమెరికా విల్ నాట్ డేర్ కమ్ దేర్. రష్యన్ సబ్మెరీన్స్ అదే. సబ్మెరీన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? వస్తున్నారు, పోర్ట్లు లాంచ్ చేస్తున్నాడు, వాడి దగ్గర ఏదైనా కొడతాడు. ఆయిల్ మొత్తం బ్లాక్ చేశాడు. బ్లాక్ చేయటం ఒకటే కాదు, ఈజ్ రిలీజ్డ్ ఆయిల్ టు హిస్ ఫ్రెండ్లీ కంట్రీస్. ప్రపంచానికి సందేశం పంపిస్తున్నాడు. ఓకే, మాతో మంచిగా ఉంటేనే మీకు వస్తుంది. మా ఒక సెక్యూరిటీ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈజ్ మేడ్ ఇట్ అ వరల్డ్ వార్. మేము డిసైడ్ చేయాలి అంతే. అమెరికా వాంటెడ్ ఇట్ టు బి ఏ రీజనల్ వార్, మిడిల్ ఈస్టర్న్ వార్. బట్ ఇరాన్ చేసింది ఏంటి? ఈ కన్వర్టెడ్ దిస్ ఇంటూ ఎ వరల్డ్ వార్. ఎందుకంటే ఎకనామిక్ మోడల్ తీసుకొచ్చాడు ఈ వార్ లో. కొట్టి ఆయిల్ ని స్టాప్ చేసి, ఎక్కడ వాడు గుండెకాయని కొట్టాడు. ఆయిల్ లో వాడు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గురించే మాట్లాడతారు అందరూ. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ బ్లాకేట్ చేస్తే 20% ఆఫ్ ఆయిల్ సప్లై, గ్లోబల్ సప్లై తగ్గిపోతుంది, అందుకు ఎఫెక్ట్ పడుతుందని. అదొకటే కాదు, అక్కడ టిప్ ఉన్న ఈ కువైటీ ఇది కూడా కొట్టేశాడు. కువైట్ ఇది కొట్టాడు. తర్వాత అదొకటే కాదు, ప్రొడక్షన్, సౌదీ ప్రొడక్షన్ కెపాసిటీ మీద కొట్టాడు. అక్కడ ఉన్న ఒమాన్ దీని మీద కొట్టాడు. ఇక్కడ ఆయిలే వెళ్ళనివ్వకుండా చేసి పడేసాడు వాడు. సో బేసికలీ ఏమవుతుంది, ప్రతి కంట్రీ సరెండర్ అవుతుంది. ఇప్పుడు చైనీస్ ఎకానమీ కూలిపోతుంది ఆయిల్ లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇప్పుడు మా రష్యా విల్ సర్వైవ్, వాడికి ఓన్ హై అండ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంది. ఇప్పుడు మనకేంటి ప్రాబ్లము? మనం సతమతం అవుతున్నాం. ఇప్పుడు తీసుకొచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఎల్పిజి ఎల్పిజి ఇప్పుడు ఆల్రెడీ స్టాప్ చేసింది గవర్నమెంట్. ఇది కమర్షియల్ సప్లైస్ స్టాప్ చేసేసింది, ఓన్లీ హౌస్ హోల్డ్స్. అది కూడా రెగ్యులేటెడ్.
డేస్ పెంచుకుందాం. డేస్ పెంచుకుంది. ఎందుకు అది ఇంకా కంటిన్యూ అవుతే ఇంకా సంక్షోభం వస్తుంది. అవును సార్, డెఫినెట్ గా. అదే ఇండియన్ కమోడిటీస్ యాక్ట్ బేసికలీ బేస్డ్ ఆన్ దట్ యాక్ట్ 1956 లో వచ్చింది కదా. బేస్డ్ ఆన్ దట్ ఈ కమర్షియలైజేషన్ స్టాప్ చేసి అతి అవసర వస్తువులు సివిల్ సప్లై కింద తీసుకొచ్చి ఇచ్చేస్తారు. బట్ ఆ ఫ్రెండ్లీ లిస్ట్ లో ఇండియా కూడా ఉందంటారు సార్. అది ఇరాన్ కి ఇప్పుడు మనకి వదలకండి. అదే కదా వాడు చాయిస్ ఇస్తున్నాడు. యూఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్ విత్ అస్. అవును అవును. మీరు నాకు ఫ్రెండే కదా, మీరు రండి అని ఓపెన్. మనం ఏంటి, మనం ఇన్నాళ్ళు మన నాన్ అలైన్మెంట్ పాలసీ సిన్స్ ద డేస్ ఆఫ్ ఇండిపెండెన్స్ నాన్ అలైన్మెంట్. ఇప్పుడు ఏంటి టార్గెటెడ్ నాన్ అలైన్మెంట్ అండర్ ద రూల్ ఆఫ్ మోడీ గారు. టార్గెటెడ్ నాన్ అలైన్మెంట్. కరెక్ట్ గా మనకి ఏది కావాలో తెచ్చుకుంటున్నాము. ఊరిని పట్టించుకోకుండా వదిలేయటం కాదు, ఏం కావాలో తెచ్చుకున్నాం. వీఆర్ అలైన్ విత్ ఎవ్రీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్, ఒక పాకిస్తాన్ తప్పితే కదా. దీనికి కూడా వాడు పెట్టేశాడు ఇప్పుడు. నీకు ఇజ్రాయెల్ కావాలా, నేను కావాలా, అంతే కదా. నువ్వు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసావు, దానికి కూడా మేమేమంటలా. నీ అవసరాలు, నీకు పాకిస్తాన్ తోటి నీ గొడవలు ఉన్నాయి, చైనా తోటి నీకు గొడవలు ఉన్నాయి, నీ సెక్యూరిటీ. మొసాడ్ ఈస్ ఆల్వేస్ డూయింగ్ జాయింట్ ఆపరేషన్స్ విత్ రా అండ్ మొసాడ్ యూ హ్యావ్ ఫ్రెండ్లీ వెరీ టైట్ రిలేషన్స్ బిట్వీన్ ఈచ్ అదర్. సో దట్స్ ఓకే. ఇజ్రాయెల్ కి మీకు దట్స్ ఫైన్. మాతోడు కూడా మంచి రిలేషన్షిప్ ఉంది కదా. సో బ్యాలెన్స్ కాదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో గొడవ, నువ్వు ఇటు వచ్చేయి, మాకు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయి, ఎందుకంటే మేము ఆపదలో ఉన్నాం. ఇది ఇట్స్ నాట్ అబౌట్ కమేనీ. కమేనీ ఏదో ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు ట్వీట్ వేసాడు. తర్వాత ఆర్టికల్ 370 అప్పుడు కమేనీ మన గురించి వేరే విధంగా మాట్లాడాడు. ముస్లిమ్స్ కి సపోర్ట్ చేశాడు, అంటే పాకిస్తానీ ముస్లిమ్స్ కి సపోర్ట్ చేశాడు, సప్లై చేశారు. వార్ అప్పుడు కూడా సప్లై చేశాడు. ఈ థర్డ్ కాదు, ఇది ఫతే 2 మిజైల్స్ సపోర్ట్ చేశాడు. ఇవన్నీ కూడా టాక్స్ ఉన్నాయి. బట్ హియర్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ ఖమేనీ, డీలింగ్ విత్ ఇరాన్. ఇరాన్ అంటే ఎంత మీ భారతదేశంతో ఎన్నో శతాబ్దాలు, ఎన్నో వేల సంవత్సరాల రిలేషన్షిప్ ఉంది. అవును సార్. అంటే ఈవెన్ చాలా సంస్కృతిలో కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఈవెన్ మొన్న ముస్లిమ్స్ బయటకు వచ్చినప్పుడు కూడా ఎందుకు ఇంతమంది ఇలా వస్తున్నారు ఏంటి. ఈవెన్ ఖమేనీ కూడా ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళాయని కూడా రిలేటెడ్. మహాభారతం వార్ లో కూడా ఉంది ఇరాన్ గురించి. మెసోపోటేమియన్ సివిలైజేషన్, పర్షియన్ ప్రపంచాన్ని శాసించిన పర్షియన్స్ వాళ్ళు. అది ఖమేనీ ఇదేంటంటే షియా కమ్యూనిటీ. ముస్లిమ్స్ లో డివిజన్స్ ఉంది, షియా సున్నీ ఇస్ డామినెంట్. ఎక్కువ మంది ఉంటారు అన్ని కంట్రీస్. సౌదీ అందరూ సున్నీసే. అరబ్ వరల్డ్ ఇస్ సున్నీ. ఇది పర్షియన్ వరల్డ్ ఇస్ బేసికలీ షియా. షియా ఇది అది కదా. ఈ షియా ఒక డామినెన్స్ ఉంటది. షియా పీపుల్ కి ఉన్న ఏకైక కంట్రీ ఇది ఇరాన్. అంటే డామినెంట్ గా ఉండే ఏకైక కంట్రీ, రూలింగ్ లో ఉండేది. ఒక థియోక్రటిక్ స్టేట్. మామూలుగా ఏదో డెమోక్రసీ, ఏదో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాం కాదు. థియోక్రటిక్ స్టేట్ అంటే హీ ఈస్ ది రిలీజియస్ హెడ్ ఆఫ్ ద కంట్రీ. అయోతల్లా అంటే రిలీజియస్ హెడ్. ఆ రిలీజియస్ హెడ్ కింద ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీళ్ళంతా డమ్మీగా ఉంటారు. అది థియోక్రసీ. ఇరాన్ లో ఉండేది థియోక్రసీ. డెమోక్రసీ కాదు, కమ్యూనిజం కాదు, సోషలిజం కాదు, థియోక్రసీ. అది షియా కమ్యూనిటీకి ఏకైక ఇది ఆరాధిస్తారు. ఒక లీడర్ గా మాత్రం కాదు, ఒక రిలీజియస్ మార్గదర్శిగా చూస్తారు. అందుకనే ఇప్పుడు అప్రైజింగ్ అంతా ఎవరి దగ్గర, అందరు ముస్లింస్ చేయటం కాదు, షియా కమ్యూనిటీకి అది చాలా పెద్ద దెబ్బ అని ఫీల్ అవుతారు. దే ఆర్ ఆల్రెడీ హర్ట్. ఎందుకు ఇప్పుడు వాళ్ళ చరిత్ర తీసుకున్నారంటే, షియా సున్నీ అంటే బేసికల్ ఏంటి, దే బోత్ ఫాలో ద ఖురాన్. బేసిక్ డిఫరెన్స్ ఏంటి, మొహమ్మద్ ప్రవక్త తర్వాత ఆయన ఫాలోవర్ అబూ బక్కర్. ఈ అబూ బక్కర్ ఏంటంటే మోర్ స్ట్రింజెంట్ ఇస్లామిక్, స్టిక్ టు ద ఖురాన్, స్టిక్ టు ద హదీత్స్. హదీత్ రెఫరెన్సెస్ ఖురానిక్ స్ట్రాంగ్ హోల్డ్. అది అబూ బక్కర్. ఈ అబూ బక్కర్ ఫాలోవర్స్ అందరూ బిలీవ్ చేసేది ఏంటి, దిస్ ఇస్ ద సున్నీ సెక్ట్. దిస్ ఫార్మేషన్ ఇస్ కాల్డ్ సున్నీ. మొహమ్మద్ ప్రవక్త, హీ ఈజ్ ఓన్లీ మెసెంజర్ ఆఫ్ అల్లా. ఆ తర్వాత దాని తర్వాత వచ్చింది ఇట్లా అనుకుంటారు. షియాస్ ఎక్కడ డివైడ్ అయ్యారు, మహమ్మద్ ప్రవక్తకి అల్లుడు. అల్లుడిని చంపేశారు వీళ్ళు. షియాస్ ని సున్నీస్.
మహమ్మద్ ప్రవక్త అల్లుడు ఫాలోవర్స్ షియాజ్. ఓకే ఈ మహమ్మద్ ప్రవక్త అల్లుడు ఆయన సక్సెసర్ అని అప్పుడే ఉండేది. ఓకే ఇదేంటంటే పవర్ స్ట్రగుల్లో ఈ అబూబక్కర్ ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఓకే చంపేశారని వీళ్ళ ఫీలింగ్. ఓకే చంపేశారు అవుతా ఉంటారు. ఫీల్ అవుతుంది. అంటే చరిత్ర చెప్తుంది, వాళ్ళు ఎవరు డినై చేస్తారు అది కాదు అని, వీళ్ళేమో వెల్ ఫీల్ అవుతారు చంపేశారు అని చెప్పి ఆయన అల్లుడు ద్వారా వచ్చిన ఆ టీచింగ్స్ అన్ని కూడా వీళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు బ్లేడ్లతో కోసుకుంటారు చూడండి, చేసుకుంటారు. అది బేసిక్లీ మార్నింగ్ ద డెత్ ఆఫ్ మొహమ్మద్ ప్రవక్త అల్లుడు. అది అదే షియా కమ్యూనిటీ. ఇప్పుడు ఆ షియా కమ్యూనిటీస్ మొత్తం ఏంటి ఫీలింగ్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అయిందని. ఓకే ఇప్పుడు ఖమేనీ ఎవరు, అయతుల్లా ఖమేనీ వాళ్ళ లినియేజ్ తీసుకున్నారు అనుకోండి. దే క్లెయిమ్ మొహమ్మద్ ప్రవక్త బ్లడ్ లైన్ లో వచ్చినోడని. ఓకే అది వాళ్ళ ఫీలింగ్. ఓకే ఆ బ్లడ్ లైన్ లో వచ్చినోడు అప్పుడు అల్లుడిని చంపేశారు, ఇప్పుడు ఈయన్ని కూడా చంపేశారు. చంపింది ఎవరు? అమెరికా ఇజ్రాయెల్ కాదు, అమెరికా ఇజ్రాయెల్ రూపంలో ఉన్న మిగతా వీళ్ళే, మిడిల్ ఈస్ట్ అంటే వాటితో ఉన్నాడు అరబ్ కంట్రీస్. ప్రతి అరబ్ కంట్రీ వాళ్ళకి ఏంటి, యుఏఈ గాని, ఖతార్ గాని, ఒమాన్ గాని, సౌదీ అరేబియా గాని, వీళ్ళకి ఆర్మీస్ లేవు. డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్, మొత్తం అమెరికాకి అనుసంధానం. వీళ్ళే మనకి ట్రైటర్స్, మన కొట్టారు, మనందరిని కొట్టారు. అది రిలీజియస్ సెంటిమెంట్ ని బాగా రేకెత్తించింది ఇరాన్ లో. దట్ ఈస్ ఆల్సో ఒక కారణం. ఫస్ట్ మిడిల్ ఈస్ట్ ని కొట్టారు వాళ్ళు. అంటే ఇప్పుడు చాలా మంది అక్కడ ఇరాన్ లో ఇప్పుడు ఉండేటువంటి సుప్రీం ని మొన్నటి వరకు వ్యతిరేకించారు, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎవరు హ్యాపీ? చాలా మంది, కొంతమంది లేడీస్ కి సంబంధించి బయటకు వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యారు, పండగ చేసుకున్నటువంటి రోడ్డు మీద. కొంతమంది ఏ కంట్రీ అయినా తీసుకున్నారు అనుకోండి, ఏ కంట్రీకైనా యూ విల్ హ్యావ్ అన్ అర్బన్ పాపులేషన్, యూ విల్ హ్యావ్ అ రూరల్ పాపులేషన్. ఇక్కడ అదే ఇప్పుడు మన సిటీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన తెలంగాణ తీసుకుందాం. హైదరాబాద్ లో మెంటాలిటీస్ ఎలా ఉంటాయి? మోర్ లిబరల్. ఇప్పుడు మనకు వచ్చేసి కట్టడి చేసి మీరు ఇట్లానే ఉండాలి, అట్లానే ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ అప్రైజింగ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ. రూరల్ ఏరియాస్ లో ఇట్లానే ఉండాలి, అట్లనే ఉండాలి, ఓకే, వాతావరణం ప్రకారం ఉంటారు, సెట్ అవుతుంది. కొన్ని ఇటు సెట్ కాదు, ఆ డిఫరెన్సెస్ ఉంది. అట్లానే సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇరాన్. దేర్ ఇస్ అన్ అర్బన్ పాపులేషన్. ఇరాన్ వాజ్ ఆల్రెడీ ఈ రూల్ రావటానికి ముందు, ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ రావటానికి ముందు, ఇట్ వాజ్ ఎక్స్పోజ్ టు ద వెస్ట్. ఇరాన్ వాజ్ ఎక్స్పోజ్ టు ద వెస్ట్ యాక్చువల్లీ. ఇరాన్ రాజు అన్నవాడు ఫస్ట్ ఈజ్ అన్ అమెరికన్ ఏజెంట్. షా ఈజ్ బేసికలీ అన్ అమెరికన్ ఏజెంట్. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఫ్రెండ్స్, ఒకప్పుడు థిక్ ఫ్రెండ్స్. ఈ మిడిల్ ఈస్ట్ ని మొత్తం శాసించిన వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ లో. ఇరాన్ ఇజ్రాయెల్ కి సపోర్ట్. ఇజ్రాయెల్ కి సపోర్ట్. ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయాలని ఫైట్ చేసింది ఇరాన్. అమెరికా ఫుల్ సపోర్ట్, బ్రిటన్ ఫుల్ సపోర్ట్. వీళ్ళందరూ కలిసి ఇరాన్ ఒక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ ఆయిల్ అన్నది ఇరాన్ లో ఉందని కనిపెట్టి మొత్తం తీసి ఒక ఇరాన్ కి ఒక షేర్ పడేసి వీళ్ళు మొత్తం వాళ్ళ దేశానికి పట్టుకుపోయేవారు ఒకప్పుడు. ఆ రాజు ఉన్నప్పుడు, ఆ రాజు అంత ఫ్రెండ్లీ వీళ్ళకి. అప్పుడు ఇరాన్ వాజ్ ఎక్స్పోజ్ టు ద వెస్ట్. ఈ హిజాబు, ఈ షరియా లా ఏవి ఉండేది కాదు. మొత్తం ఇప్పుడు మనకి ఉన్నట్టే ఉంటది, అన్ని చోట్ల లిబరలైజ్ వెస్టర్న్ వరల్డ్ లాగా ఉండేది. దాని తర్వాత దెబ్బకి ఈ ఆయిల్ ఒక ఇష్యూ వల్ల, ఈ ఆయిల్ మన దేశంలోనే దొబ్బకెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి అక్కడ ఆ ఒక సెంటిమెంట్ తోటి అప్రైజింగ్ స్టార్ట్ అయింది, సివిల్ వార్ స్టార్ట్ అయింది. అక్కడ పుట్టింది ఇస్లామిక్ రెవల్యూషన్. ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ పుట్టిన తర్వాత ఇంతకు ముందు ఖొమేనీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చింది ఆయన. తీసుకొచ్చి దెన్ రీఇన్స్టేటెడ్ ద థియోక్రాటిక్ సెటప్ ఆఫ్ ఇరాన్. అప్పుడేంటి, మళ్ళీ అగైన్ హిజాబ్, షరియా లా, స్ట్రిక్ట్ ఇవన్నీ ఇంపోజిషన్స్ పడేవి. అప్పుడున్న జనరేషన్ సప్రెస్ అయి ఉంటారు కదా, అది వాళ్ళ అప్రైజింగ్ ఇప్పుడు. తర్వాత ఆ రూట్ లో వచ్చినోడే మళ్ళీ ఏంటి, మళ్ళీ అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సిఐఏ ఏం చేసింది, సిఐఏ అండ్ మొసాడ్ మళ్ళీ జాయింట్ ఆపరేషన్ చేసి మళ్ళీ రాజును కూర్చోబెట్టింది. మళ్ళీ రాజును కూర్చోబెట్టి మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ రెవల్యూషన్ వచ్చింది. మళ్ళీ రెవల్యూషన్ వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు.
ఇరాన్ అది థియోక్రటిక్ స్టేట్ గా తయారైంది. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు పాకిస్తాన్ లాగా ఇస్లామిక్ స్టేట్ కాదు. దేర్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ థియోక్రటిక్ స్టేట్ అండ్ ఇస్లామిక్ స్టేట్. ఇస్లామిక్ స్టేట్ అంటే బ్లైండ్ ఇస్లాం, ఎక్సెప్ట్ ఇస్లాం దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. థియోక్రటిక్ స్టేట్ అంటే ఇట్స్ అగైన్ ఇస్లామే అక్కడ, బట్ విత్ అ డైరెక్షన్. ఓకే, ఇక్కడ పాకిస్తాన్ లాగా ఓన్లీ బాంబులు వేసుకోవడం, చంపేసుకోవడం, పక్క దేశాలు అది కాదు. అంటే మూర్ఖంగా ఉంటారు. అవును, ఇస్లామిక్ స్టేట్ అంటే నోబడి కెన్ ఎగ్జిస్ట్ హియర్. ఓకే, అందరూ ఉండొచ్చు హ్యాపీగా. నోబడి ఎవరు ఉండకూడదు. ఓకే, ఎవరు ఉండకూడదు. ప్రతి ఒడు కాఫిర్. ఓకే, కాఫిర్. ఓకే, ప్రతి ఒడు కాఫిర్. ఎవ్రీబడి ఇస్ అవుట్. నువ్వు ఎక్సెప్ట్ ఇస్లాం ఆర్ యు డై. చంపేస్తారు. ఎక్సెప్ట్ ఇస్లాం ఆర్ యు డై. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్. షరియా లా ఇంప్లిమెంట్ అవుతా అదే కదా. ఓకే, ఇఫ్ యూర్ స్ట్రాంగ్ ఇస్లామిక్ స్టేట్ అంటే అదే కదా. ఓకే, ఇప్పుడు ఎంతమంది అక్కడ వేరే రిలీజియస్ మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ లో ఇప్పుడు? అవును సార్, అవును. సిగ్నిఫికెంట్లీ లోవర్. అది ఇట్స్ కంప్లీట్లీ ఇస్లామిక్ స్టేట్. ఓకే, ఇది అసలు ఇస్లామిక్ స్టేట్, ప్రాపర్ ఇస్లామిక్ స్టేట్. బంగ్లాదేశ్ కూడా అంతే. ఓకే, మొత్తం. అందుకనే వేరే మతస్థులు అక్కడ మెలగలేరు, ఇష్టపడరు, ఉండనివ్వట్లేదు వాళ్ళు, ఉండనివ్వరు. ఇరాన్ ఇస్ డిఫరెంట్. ఇరాన్ ఇస్ నాట్ అన్ ఇస్లామిక్ స్టేట్ లైక్ సౌదీ అరేబియా ఆర్ అదర్ కంట్రీస్. ఇట్ ఇస్ అ థియోక్రటిక్ స్టేట్. ఒక డైరెక్షన్ ఉంటుంది. వీళ్ళు మతస్థులు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. మన దేశ చరిత్ర ఇది, మన ఫారెన్ పాలసీ ఇది, మన డైరెక్షన్ ఇది. మీరు ఉన్నా కూడా వీటిని రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. మీరు మిగతా కూడా ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ ఇస్ ద లా ఆఫ్ అవర్ కంట్రీ అని అట్లా తీసుకెళ్తారు. ఒక మత పెద్ద లీడర్స్ ని గైడ్ చేస్తాడు. ఆ లీడర్షిప్ ఉంటది. దట్ ఈస్ అ థియోక్రటిక్ స్టేట్. ఓకే, అది ఇరాన్. అంటే ఎకానమీగా మనకి ఎలా బయట వాళ్ళని అందిపుచ్చుకోవాలి, అన్నీ ఉంటాయి. ఒక వేరే వాడితోటి వ్యాపారం చేయకూడదు, ఇది చేయకూడదు, అవన్నీ ఉండవు. అట్లా ఉండవు. ఓపెన్ గానే ఉంటది. ఇరాన్ విల్ బి ఓపెన్. బట్ ఇక్కడ ఈ వెస్ట్ కి ఎక్స్పోజ్ అయిన కమ్యూనిటీస్, అర్బన్ పాపులేషన్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇది పెద్ద ఫ్రీడమ్. వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఖమేనీ డెత్ ని. బట్ ఖమేనీ డెత్ ని ఈ వార్ ప్రొలాంగ్ చేయటం వల్ల ఆయన ఒక దేవుడు కాదు, ఒక మార్టిర్, ఒక త్యాగి కింద వాళ్ళ దేశానికి త్యాగం చేసిన ఒక మహోన్నత నాయకుడు అని లెవెల్లో తీసుకొచ్చారు. యూనిటీ వచ్చేసింది ఇప్పుడు ఇరాన్ లో. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇరాన్ ఇస్ ఫైటింగ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ది ఆర్మీ. దట్ ఈస్ వాట్ అమెరికా ఇస్ స్ట్రగ్లింగ్ విత్. ఆగే పరిస్థితి ఉందంటారు సార్? ఇంపాసిబుల్. ఇప్పుడు ఆగేదంటారు. ఇది అమెరికా ఆపిందంటే పరుగు పోయింది. ఆపలేదు. ఆపకపోతే ఇబ్బంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అక్కడ వాళ్ళకేంటి? ఇంకా జరగాల్సింది ఏముంది? ఆల్రెడీ కొట్టేశారు. ఇఫ్ ఐ గో డౌన్, నేను పోతే అందరినీ తీసుకెళ్తాను నాతో పాటు. అది వాళ్ళ లెక్క. అంటే ఇరాన్ ఎకానమీ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు? అంటే అంత ఆర్థికంగా పరిస్థితి, అంటే ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? 100% ఉంది వాళ్ళకి. అదే చెప్తున్నాను కదా, నేను చచ్చిపోవాలంటే మేమందరినీ చంపేస్తా. అందుకనే మీరందరూ వచ్చి అక్కడ కన్విన్స్ చేయండి. ఎవరిని? అమెరికాని, ఇజ్రాయెల్ ని కన్విన్స్ చేయండి, నాతోటి వార్ వద్దు, వాడిని పారిపోమని చెప్పండి అన్నదే తీసుకొచ్చాడు ఇక్కడ వార్. వాడు ఇప్పుడు రష్యా ఇస్ హెల్పింగ్, చైనా ఇస్ హెల్పింగ్, ఇండియా తప్పదు. ఇప్పుడు ఇండియా విల్ హ్యావ్ టు అలైన్ విత్ ఇరాన్. తప్పదు, ఇండియాకి అవకాశం లేదు. ఇప్పుడు మీరు CIA, మీరు మొసాడ్ తోటి జాయింట్ ఆపరేషన్స్ ఏమైనా చేసుకోండి, బట్ జియో పొలిటికల్లీ యూ విల్ బి అలైనింగ్ విత్ ఇరాన్. వేరే దారి లేదు. అట్లా తీసుకొచ్చాడు. లేకపోతే నేను అందరిని తీసుకెళ్ళిపోతా నాతో పాటు. సంక్షోభం తీసుకొచ్చేస్తాను. ఇంకా ఇదనే కాదు, నేను కొట్టేదన్నీ స్ట్రాటజిక్ గా కొట్టాను. ఇప్పుడు ఆయిల్ ని కొట్టాను. స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ చేసి మొత్తం క్రాష్ అయిపోయింది నా దెబ్బకి. దాని విరుగుడుగా స్టేట్మెంట్స్ ఇటు ఇండియన్ సైడ్, చైనీస్ సైడ్, అటు అమెరికన్ సైడ్ కూడా ఏం స్టేట్మెంట్? అమెరికా ట్రంప్ ఎందుకు అంటున్నాడు ఆ మాటలు? బేసికలీ no, the war will be over. The war will be maximum another week. We are into the war and we'll decimate Iran. Even ఎందుకు అంటున్నాడు? బేసికలీ స్టాక్ మార్కెట్ కోసం. స్టాక్ మార్కెట్ కరెక్ట్ గా పెరిగింది, మళ్ళీ కొంచెం పుంజుకుంది, కొంచెం ఊపిరి తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కొట్టారు, మళ్ళీ టెల్ అవీవ్ మీద కొట్టారు, మళ్ళీ వేరే లొకేషన్స్ మీద కొట్టారు. ప్లస్ ఇప్పుడు ఒక కొత్త థ్రెటనింగ్ ఇచ్చాడు. IBM, ఈ మైక్రోసాఫ్ట్,
ఈ గూగుల్ ఇటువంటి హెడ్ ఆఫీస్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే. ఈ డేటా సెంటర్స్ ప్రైమ్ డేటా సెంటర్స్ అవును. మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయి, యుఏఈ లో ఉన్నాయి. UAE లో కూడా అవి కూడా కొడుతున్నట్టు కదా. అవి కొడతానంటున్నాడు. కొట్లా ఇంకా ఓకే, ఓకే. అది కొట్టాడంటే ఇవాళ మీకు నా ఫోన్ మీ ఫోన్ అసలు వాట్సాప్ లో పనిచేయవు. చేయదు. అవును, అవును. వాట్సాప్ లో పోతాయి, గూగుల్ మీరు ఏది యూట్యూబ్ లో పనిచేయవు. ఓకే, ఓకే. వాడు కొడతానంటున్నాడు. అది కొట్టాడంటే ఇంకా దారుణమైన క్రాష్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. గ్లోబల్ Okay. స్టాక్ మార్కెట్ సంక్షోభం. అంటే వాడు మొత్తం డైరెక్ట్ ఇజ్రాయెల్ మీదకి వెళ్ళకుండా అదే ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటిని కొడుతున్నాడు. వాడు ఇజ్రాయెల్ మీదకి వెళ్తే వాడు ఓడిపోతాడు. వాడికి తెలుసు అన్నమాట. ఉమ్, ఉమ్. ఈ కెనాట్ గో ఆన్ అన్ అఫెన్సివ్. వెళ్ళిపోయాడంటే వార్ లో వీళ్ళు 20 సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది అమెరికా. బ్యాటిల్ ఫీల్డ్ లోనే ఉంది వాళ్ళు. వాళ్ళ 6 తేరిన వాళ్ళు. ఉమ్, వాళ్ళతో డైరెక్ట్ యుద్ధం చేస్తే 3 రోజుల్లో వార్ అయిపోతుంది. ఉమ్, ఉమ్. ఇజ్రాయెల్ తోటి ఫైట్ చేయలేడు. ఇజ్రాయెల్ మొసాడ్ సంస్థ మామూలు కాదు. ఉన్నట్టు వాళ్ళ అవును. దేశ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి కూడా చంపేసి వస్తారు. అంత ఇట్ ఇస్ ద బెస్ట్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్. అవును సార్, అవును. మొసాడ్ ముసాడు. ఫైట్ చేయలేరు. వాడు ఫైట్ అంతా ఏంటి, మొత్తం రిసోర్సెస్ డిఫెన్స్. ఒక ముసలికి 2 సింహాలకి ఫైట్ జరిగితే ఎలా ఉంటది? అవును. లోపల ఎక్కడెక్కడ 2 పులిలు, ఒక ముసలి బయటకు వచ్చిందంటే కొరకు పీక్కుని 2 నిమిషాలు 10 నిమిషాలు చంపేస్తాయి. ఆ ముసలి నీళ్ళలోనే ఉంది. అవును. రండి Okay. లేకపోతే మీకు ఎవ్వరికి తాగునీరు లేకుండా, ఈ జంగల్కి తాగునీరు లేకుండా చేసేస్తా, రండి నా నీళ్ళల్లోకి రండి అంటుంది ఇరాన్. ఉమ్, ఉమ్. ముసలిలాగా లోపలికి వెళ్తే వీళ్ళు చచ్చిపోతారు. అది ఓకే. ముసలికి టైగర్ కి జరిగే పోరాటం. రైట్. అది రైట్ సార్. ఏదేమైనా అంటే ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి అయితే లేదు. మీరు అన్నట్టు ఒక సెంటిమెంట్, ఒక వాళ్ళ పెద్ద గురువునే చంపేశారు అనేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా మనసుకు తీసుకున్నారన్నమాట. అది కూడా రమడాన్ టైంలో ఏంటో అది రంజాన్. వాళ్ళు రమడాన్ అంట. గ్లోబల్ ఇట్స్ కాల్డ్ రమడాన్. ఓకే, ఓకే. ఇక్కడ మనం ఇక్కడ రంజాన్ అంట. రంజాన్ టైంలో చంపడం అది రియల్ గా ఒక సెంటిమెంటే కదా. ఏదైనా ఏ మతంలో సీరియస్ గా తీసుకున్నారు. కొంచెం చాలా సీరియస్ గా తీసుకుంటారు. అంటే మాకు పవర్ ఉంది కదా అని మేము ఏమేం చేసేస్తామంటే. ఓకే. ఇది కూడా ఒక హెచ్చరికగా కూడా తీసుకోవాలి సార్. అమెరికా ప్రతిసారి ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం, ఏది పడితే చేసేస్తాం ఉంటది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఉంటది కదా. ఓకే. ట్రంప్ కి ముందుంది ముసళ్ళ పండగ అంటారు. మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? మనల్ని ఎక్స్క్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా మన ఇండియాకి? చేస్తారు. ఇప్పుడు మనకి అదే చెప్తున్నాను, మన ఫారెన్ పాలసీ ఇస్ న్యూట్రల్. ఓకే. మన అవసరాల కోసం మన ఇంతవరకు భారతదేశం ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, కాంగ్రెస్ గానీ మనం బీజేపీ గానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మన ఫారెన్ పాలసీ విషయంలో మాత్రం ఎప్పుడు దేనికి ఏ ప్రలోభాలకి మనం లొంగలేదు. ఓకే. ఏ దేశంతో ఆ దేశంతో రిలేషన్షిప్ సమమైన రిలేషన్షిప్స్ ఫాలో చేసాం మనం. బ్యాలెన్సింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ ఆల్ దిస్ వైల్. అంటే ఇక్కడ ఎన్నైనా జరగచ్చు కానీ బయట వాళ్ళతో మాత్రం అందరం ఎప్పుడు గవర్నమెంట్ అయినా సరే మంచిగా మా దేశం సావర్నిటీ మాది. ఓకే. ప్రపంచంలో ప్రతి దేశంతో మేము బానే ఉంటాం, అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటాం. ప్రతి దేశం మాకు కావాలి అన్న ఒక అజాత శత్రు మన భారతదేశం. మిలిటరీ ప్రపంచం అంతా ఏదో ఫైట్లు జరుగుతున్నాయి, మన దేశంలో ఏదైనా జరుగుతుందో ఒక పాకిస్తాన్ తప్పితే ఏదైనా జరుగుతుందా? ప్రశాంతంగా ఉన్నాం ఎప్పుడు మనకి అన్ని. హోలీ పండగ, రంజాన్ అన్ని జరుగుతున్నాయి కదా ఇక్కడ. అక్కడ వార్ జరుగుతున్నా కానీ ఆర్థిక సంక్షోభం అన్నది తీసుకొచ్చేసాడు కదా. మనకు ఆయిల్ ప్రాబ్లం కాదు. ఆయిల్ వీ కెన్ ఆల్వేస్, ఇప్పుడు ఆల్రెడీ 1.16 ఇప్పుడు తగ్గించారు. 1 million barrels per day తీసుకుంటున్నాము. ఇంతకు ముందు 1.16 barrels తీసుకున్నాము రష్యా నుంచి. ఇప్పుడు 2 million barrels కూడా తీసుకుంటాము. అవసరమైతే 3 million barrels కూడా తీసుకుంటాము. అక్కడ నుంచి అవసరం తగ్గించుకుని ఇక్కడ తీసుకుంటే అమెరికా ఇప్పుడు అంటే ఈవెన్ మన పాలిటిక్స్ లో కూడా ఇదొక ఇష్యూ వచ్చింది. అమెరికా ఓకే చెప్తే గానీ రష్యా నుంచి తీసుకోవడానికి లేదు. ఎవరు చెప్పారు? అదే అవగాహన లేని పిచ్చోళ్ళు మాట్లాడతారు. అసలు అంటే పార్లమెంట్ లో కూడా దాని గురించి చర్చ. అదే డేటా తీస్తే తెలిసిపోద్ది కదా. అదే పిచ్చి మాటలు. భయంకరమైన సంక్షోభం టైంలో వద్దు అంటే కూడా భారతదేశం రష్యా నుంచి కొనుక్కుంది. అప్పుడు హైయెస్ట్ తీసుకున్నది 2.2 million 2.3 million barrels per day. అది హైయెస్ట్. ఎప్పుడు తీసుకునేది మనం ఎంత? 1.16 1.20 million barrels per day. అంతే కదా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అంతకు ముందు ఏంటి 4 years బ్యాక్ తీసుకున్నది 1 million barrels per day. అదే మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. ఇప్పుడు తీసుకుంటున్నాము. ఇప్పుడు అమెరికా వద్దంటే మనం వదిలేస్తామా? మీరు ఏమైనా చేసుకోండి, ఇండియా సావరెన్ కంట్రీ. రిలేషన్ అయితే ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తారు.
నేను రష్యా తోటి మాట్లాడినప్పుడు నేను రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తాను, అమెరికా తోటి మాట్లాడినప్పుడు అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తాను. నేను ఎవడు తొత్తు కాదు. అంటే మనం బిజినెస్ చేస్తున్నాం అంతే, వాళ్ళతో బిజినెస్ ఫ్రెండ్షిప్ చేస్తాను, రెండు కూడా నా ఆత్మ గౌరవంతో ఫ్రెండ్షిప్ చేస్తాను అంతే. నేను నీకుతో రష్యాకి నేను తొత్తు కాదు, ఓకే అమెరికాకి తొత్తు కాదు. ఐఎమ్ ఎ ఫ్యూచర్ సూపర్ పవర్. ఓకే ఐఎమ్ భారత్. ఎప్పటికైనా సరే మనకి ఎప్పటికైనా ఐఎమ్ ది బయింగ్ పవర్ ఇన్ ద వరల్డ్. ఓకే దానికి సిద్ధంగా హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నువ్వు ఏ సరుకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉత్పత్తి చేసినా అమ్మాల్సింది ఆఖరికి నా గడ్డ మీదే, భారతదేశం అని చెప్పేసి ఇండియా ఇస్ వెరీ క్లియర్ ఆన్ ఇట్స్ అప్రోచ్. ఇదో పిచ్చోళ్ళు ఏదో వాగాలని వాగుతాయి, ఏదో చాలా అదర్ ఇష్యూస్ ఆర్ దేర్. ఇక్కడ మాట్లాడాలి ఇది తప్పు. రష్యా తోటి రిలేషన్షిప్ మన ఇప్పటిది కాదు, మన 1971 వల్ల మన తల తెగిపోయేది, మన కాశ్మీర్ మన వదిలిపోయేది, మన పాకిస్తాన్ దగ్గర సరెండర్ అవ్వాల్సిన దుస్థితి పట్టేది. ఆవిడ మనకి కాపాడింది రష్యా, కాపాడింది ఇజ్రాయెల్ కూడా. ఇజ్రాయెల్ రష్యా కాపాడారు మనని, అది గుర్తుపెట్టుకోవాలి. రష్యా ఎప్పుడు ఉంటది మనకి, ఎప్పుడు ఆత్మ బంధువు రష్యా, మన బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయెల్. వాళ్ళతో ఎప్పుడు మనది మారదు. ఇజ్రాయెల్ తోటి ఎలా ఉంటామో ఇరాన్ తోటి అలానే ఉంటాం, రష్యా తోటి ఎలా ఉంటామో అమెరికా తోటి కూడా బాగానే ఉంటాం మనం. ఇది మన కాంప్లెక్స్ రిలేషన్. దిస్ ఈక్వేషన్ ఇప్పుడు ఇరాన్ తీసుకొచ్చింది పెద్ద క్లిష్టమైన పరిస్థితి మోడీ గవర్నమెంట్ కి. మీరు అటు టైఅప్స్ వదిలేసుకోండి. లిటరల్లీ ఇండైరెక్ట్లీ ద సేయింగ్ దట్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ లో చైనాకు వదిలేసాను, రష్యాకు వదిలేసాను. రష్యా అండ్ చైనా ఇస్ పోలరైజ్డ్. దే డోంట్ హ్యావ్ రియల్ రిలేషన్షిప్ విత్ ఎనీబడి. రష్యాకి అయితే ఉంది ఇజ్రాయెల్ తోటి, ఇజ్రాయలీ జ్యూస్ మొత్తం పాపులేషన్ అంతా ఇటు అటు ఉన్నారు, వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ టైస్ ఉన్నాయి రష్యా తోటి. బట్ రష్యాకి అవసరం కూడా లేదు. మీరెవరు నాకు ఆయిల్ ఇవ్వకపోయినా పర్లేదు, నా ఆయిల్ నేను అమ్ముకోవడానికి నేను కష్టపడుతున్నానని రష్యా ఉంది. రష్యా ఈస్ నాట్ ఫేసింగ్ ద ప్రాబ్లం. ఇండియా ఈస్ గోయింగ్ టు ఫేస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇండియాస్ డిప్లొమాటిక్ టైస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ ఇజ్రాయెల్. వాడు క్లియర్ గా చెప్తున్నాడు కదా, నా ఫ్రెండ్స్ కి నేను ఇస్తాను. ఇండియా అండ్ యూరోప్ వీళ్ళిద్దరే స్ట్రగుల్ అవబోతున్నారు. యూరోప్ ఆల్రెడీ రష్యా వచ్చేసి రష్యాను తీసుకోకూడదని ట్రంప్ ప్రలోభ పెట్టాడు. సగం మంది తీసుకోవాలా, కొన్ని అంటే బ్రిటన్ కొంచెం తీసుకుంది, కానీ అదర్ కంట్రీస్ డెంట్ టేక్, తగ్గించారు. వాడేమన్నాడు రష్యా తర్వాత, నేను మీకు ఎవరికి ఇవ్వను, సరే ఓకే నాకు అమ్ముకోవడం చాలా ప్లేసెస్ ఉన్నాయి, నేను అమ్ముకుంటున్నాను, మీ ప్రయారిటీ లిస్ట్ లోనే మీరు లేరు అని వాడు అనేసాడు ఆల్రెడీ. మీకు అమ్ముకుని నేను బతకాల్సిన అవసరం లేదని. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ క్రైసిస్ వచ్చింది. వీడు ఇరాన్ ఏమో చెప్పేశాడు క్లియర్ గా, నేను ఎవరికి ఇవ్వను, ఐ విల్ నాట్ గివ్ ఎనీథింగ్, మీరెవరు అసలు అంటానికి అనేసరికి ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఇటు తీసుకోలేరు అటు తీసుకోలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం యూరోప్ ఇస్ ఫేసింగ్, అండ్ దట్ ఈస్ ఎ సిమిలర్ ప్రాబ్లం ఇండియా ఇస్ ఫేసింగ్. ఓకే, ఏదేమైనా కానీ మన ఇండియాకి అయితే మాత్రం ఎవరైనా సరే హెల్ప్ గా ఉండాల్సిందే, మనం అలాగే ఉంటాం కాబట్టి ఉంటాము. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి. మన ఎల్పిజి ఆయిల్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, crude is not going to be a problem. The biggest problem is going to be LPG, gas, and then we depend on Iran's supply for gas. ఇప్పుడు వచ్చింది అంటున్నారు, ఏదో కొంచెం సంతోష పెట్టని చెప్తున్నారు, అన్ని రావట్లేదు, ఏదో ఒకటి రిలీజ్ చేసుకుని తెచ్చుకున్నారు, ఏదో వదిలేసాడు, గ్రీన్ సిగ్నల్ కాదు, ఇంకా రాయబారాలు జరుగుతున్నాయి. రైట్ సార్, ఏదేమైనా చాలా విషయాలు చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.